నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వాడివేడిగా మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు అంటే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, ఇస్తానన్నటువంటి హామీల విషయంలో 100 రోజులు దాటిపోయి ఈరోజు దాదాపుగా ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలకి తెరలేపారే తప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు చేసే కార్యక్రమాలు ఏవి సక్కంగా లేవని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వ్యతిరేకిస్తూనే ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాజీ గీత కార్మిక చైర్మన్గా కూడా వ్యవహరించారు. సో ఆయన అడుగుదాం, నిజంగానే మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి ప్రజలకి ఆమోదయోగ్యంగా పనిచేస్తుందా లేదా, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అన్నగారు, ఇప్పుడు చూస్తే అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపించి కేసీఆర్ అహంకారపూరిత ధోరణితోటే వ్యవహరించాడు కాబట్టి 10 ఏళ్ళు ఒక నిజాము రాజు కింద ఉండిపోయింది ఈ రాష్ట్రం. సో ఎటువంటి ప్రజలను కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా అవకాశం ఇవ్వకుండా ఒక నియంత్రిత పాలన చేశాడు తప్పితే మంచి పాలన అనేది జరగలేదని చెప్పేసి ఏదో మాటలు చెప్పి ఇప్పుడైతే అధికారం చేపట్టారు. సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి హామీల విషయంలో కావచ్చు, ఇప్పుడు అదేవిధంగా సింగరేణి ఇష్యూ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తన పార్టీలో గుంజుకునే అంశం మీద కావచ్చు, ఏంటి మీ పార్టీ స్టాండ్? ఇప్పుడు మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలు మాట్లాడి వాస్తవాల్ని అవాస్తవాలుగా, అవాస్తవాలని వాస్తవాలుగా చూపించి గోబెల్స్ మించిపోయి, గోబెల్స్ అంటే ప్రపంచంలో ఏంటంటే ఒకసారి చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అని చెప్పేసి, ఒక్క అబద్ధాన్ని 100 సార్లు కదగా 1,00,000 సార్లు అదే 100 మంది అదే చెప్పేటటువంటి గోబెల్స్ని మించి వీళ్ళు ఇవాళ ప్రచారం చేసిండ్రు. రైట్, అట్లా అధికారంలోకి వచ్చి వాళ్ళ ఎట్లిచ్చి 420 హామీలు, 1-2 కాదు, 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలే. అది నిజం. ముందుకు వాళ్ళు చెప్పిన రోజు కూడా ఏం చెప్పినారు, అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే డేట్తో సహా చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖున అధికారంలోకి వస్తాం, అదే రోజు అన్ని కార్యాచరణ మొదలు పెడతామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి 100 రోజులు అన్నిటిని పూర్తి చేస్తామని చెప్పారు. ఇవాళ 100 రోజులు కాదు కదా, 200 రోజులు అయిపోయింది. మీరిచ్చినటువంటి 420 హామీలలో 2 హామీలు కూడా నెరవేర్చలే. ఏది కూడా ఒక్క ఆడవాళ్లకు మహిళలకు బస్సు అని, అది లాస్ట్కు ఆ మహిళల ప్రయాణాన్ని కూడా అగౌరవంగా మార్చిరే తప్ప మీరు ఇంకేం చేయలే. ఒకటి రైతులకు ఇచ్చిన హామీ కానీ రైతులకు ఏమి ఇచ్చినారు? రైతు కేసీఆర్ గారు బిచ్చమేసినట్టుగా ఎకరానికి 10,000 ఇస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే వెంటనే రైతు భరోసా పేరు మీద, రైతు బంధును రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పాను. మరి ఎవరికి ఇచ్చిండ్రో ఎక్కడ ఇచ్చిండ్రో చెప్పాలి. ఆఖరికి ఆ కేసీఆర్ గారు ఒక వ్యవస్థని సృష్టించినటువంటి దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుకు పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటి దాన్ని కూడా కనీసం మీరు ఇప్పటి వరకు మొదట రెడీ చేసినటువంటి వాడిని ఇవ్వడానికి 7 నెలలు పట్టింది. మీకు ఇచ్చినటువంటి వాడిని ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి వాడిని ఇవ్వడానికి 7 నెలలు పట్టింది. తర్వాత అది లేదు, రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఇప్పటికీ మొన్న ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా చేస్తున్నారు. దాని మీద ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేదు. నిర్దిష్టమైన కార్యాచరణ లేకపోతే మొట్టమొదటిగా మీరు మాట్లాడిన రోజు 41,000 కోట్లు వస్తుంది అని చెప్పారు. మొన్న మంత్రివర్గం రోజు మాట్లాడిన రోజు 31,000 కోట్లు రుణమాఫీ చేయడానికి నిర్ణయించినామని చెప్పారు. అదే అప్పటికే కేసీఆర్ గారు దాదాపు 30,000 కోట్లు 2 దఫాలుగా ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నారు. మీరు మిగిలిపోయిన వాటిని కూడా వీళ్ళు చేయడానికి మరి ఎవరికి కోత విధిస్తున్నారో, ఏది కోత ఇస్తున్నారో లేదు. దానికి సంబంధించి కూడా ఒకటి లేదు. రైతుకు సంబంధించి మళ్ళీ పంట మీద, ధాన్యం కొనుగోలు మీద క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పారు. ఇచ్చినా ఇవ్వలే. నిరుద్యోగులకు అట్లా రైతులను మోసం చేశారు. నిరుద్యోగులకి తెలంగాణలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కేసీఆర్ 10 ఏళ్లలో అని చెప్పేసి చెప్పిండ్రు వాస్తవాల్ని. కానీ ఇవాళ గడిచిన 10 ఏళ్లలో దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటిది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా ఇవ్వలే. ఒక్క తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చింది. అధికారికంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇంకొక 30,000 ఉద్యోగాలు, 30,000 చిల్లర ఉద్యోగాలకి
అప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినటువంటి వాటన్నిటికీ చేసినటువంటి వాటిని మీరు కేవలం 32,000 ఆ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసి మేము 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి నోటికి వచ్చిన అబద్ధం మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా ఇప్పటికి కూడా మీరు చెప్పింది ఏంది, అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకి క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. డేట్లు కూడా చెప్పారు. ఇప్పటికి అయిపోయింది. మరి ఏ క్యాలెండర్ వేసిండ్రో, ఎన్ని నోటిఫికేషన్లు వేసిండ్రో, ఇప్పటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎవరో బయట ఏదో రాజకీయంగా విమర్శ చేయడం కోసం మాట్లాడేది కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అందరూ, బట్టి విక్రమార్క గారు అందరూ మాట్లాడారు 2 లక్షల ఉద్యోగాలు. ఏది ఇప్పటికీ 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. మరి ఇంకా 5 నెలల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? నోటిఫికేషన్ వేయకుండా ఇప్పటివరకు నోటిఫికేషన్లకే దిక్కు లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవన్నిటిని తప్పకుండా అన్ని కౌంట్ అవుతున్నాయి. నిరుద్యోగులు మీకు తప్పనిసరిగా వాటన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి రంగాన్ని మోసం చేస్తారు. ఉద్యోగులని, మహిళలని, రైతాంగ బీసీలని. బీసీలకి ఇప్పటికేదో సంవత్సరానికి ఇంత బడ్జెట్ పెడతామని చెప్పేసి చెప్పారు. అది అని ఇదని అన్ని వర్గాలకి, ఏ వర్గానికి ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలే. 8వ నెల 7 నెలలు పూర్తి 7 నెలలు నడుస్తున్నది. గతంలో కూడా మీరు కూడా బీసీ సంక్షేమం కోసం 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు కదా, కానీ మీరు కూడా వర్కౌట్ చేయలేకపోయారు కదా. బీసీ సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ఎస్సీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దీర్ఘకాలికంగా అవసరమైనటువంటిది విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసము 1050 గురుకుల పాఠశాలను పెట్టినటువంటి చరిత్ర ఒక్క కేసీఆర్ గారికి 10 ఏళ్లలో గురుకుల అంతకమంచి ఇంకేమైనా సంక్షేమము, అభ్యుదయం, అద్భుతం. అది అట్లా మళ్ళీ ఒకటే కాదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, బీసీలకు, ఇంకా ఎస్సీలకు, చేతి వృత్తులకు, మిగతాందకు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటిది, ఒక వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు టేకప్ చేసింది. మేము అంతకంటే గొప్ప ఇయ్యలేదని చెప్పలే వీళ్ళు, ఇంకా అంతకంటే గొప్పగా చేస్తామని చెప్పారు. ఏ ఒకటి ఇప్పటివరకు చేసినటువంటిది కళ్యాణ లక్ష్మి అని చెప్పారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. అయిపోయింది, సీజన్ కూడా అయిపోయింది, పెళ్ళిళ్ళలో కూడా సీజన్ కూడా అయిపోయింది కదా. ఏది మరి ఆ కళ్యాణ లక్ష్మి? ఇప్పటికీ ఆ 1,00,000 రూపాయలు కూడా ఇప్పటికి దానికి సంబంధించి ఎన్నో పెండింగ్లో ఉన్నది. 1,00,000 రూపాయలు 420 హామీలు ఇచ్చి వాళ్ళు నెరవేర్చలేకపోయారని కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరందరూ కూడా ఒంటికాల మీద వేస్తున్నారు. కానీ మీ హయాంలో కూడా దళిత బంధు విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, అలాగే బీసీ బంధు విషయంలో కావచ్చు, మీ దగ్గర కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు బీసీ బంధు, దళిత బంధు అనేది దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం, ఎవరికి చేయనటువంటి సాహసం అది. ఒక్క నియోజకవర్గానికి 1,000 మందికి, అందరికీ ఒప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఒకటేసారి ఓవర్ నైట్ అందరికీ జరగదు. దశల వారీగా చేయటం జరుగుతుంది. దశల వారీ చేయటం. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 మంది చొప్పున ఇచ్చినారు. ఇచ్చినటువంటి వాటిని కూడా వీళ్ళు ఆపేసినారు తప్ప, వాళ్ళనే ఉసురు పోసుకున్నారు తప్ప ఎవరికి ఇయ్యలే. మీరు అప్పుడు ఏం చెప్పారు? టీఆర్ఎస్ కేసీఆర్ గారు 10 లక్షలే ఇస్తున్నాడు దళిత బంధులో, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి ఏది ఇప్పటివరకు దాని ఊసు లేదు, ఏది లేదు. ఓ బీసీలకు, చేతి వృత్తులకు పెట్టినటువంటి దాన్ని ఒక్కటి కూడా కనీసం లేకుండా చేసినటువంటి వాళ్ళు. ఇవాళ మీరు హామీ ఇచ్చినటువంటి హామీలో కొత్త ఏమి అక్కర్లే. మీరు ఏది లేదు. బస్సు ప్రయాణం ఒక్కటి తప్ప, అంతగా తప్ప ఇంకా ఏముంది చెప్పండి? దాంట్లోనే కదా 200 యూనిట్లు ఇస్తున్నారు. ఎక్కడున్నది అది? ఎక్కడున్నది? దానికి సంబంధించి వాళ్ళ మొత్తుకుంటున్నారు. గ్యాస్ ఇప్పటికీ ఆచరణలో ఎక్కడ లేదు, ప్రకటించినారు తప్ప ఆచరణలో మీరే ఎక్కడికి వెళ్ళి కామన్ గా ఓ గ్రామీణ ప్రాంతాల్లో అడిగి చూడండి కరెంటు ఏంది అనేది చెప్తే వాళ్ళే చెప్తారు. అదే గ్యాస్కు సంబంధించి ఏందో వాస్తవం మీద వాళ్ళే చెప్తారు. 6 గ్యారెంటీ 6 గ్యారెంటీస్ అని పాపులిస్టిక్గా 420 హామీలు ఇచ్చినప్పటికీ కూడా ప్రముఖంగా 6 గ్యారెంటీస్ అని చెప్పారు. దాంట్లో 13 ఉన్నాయి. 13 ఏంది? రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తాము, 15,000 అన్నారు. ఇచ్చిందా? అయిపోయా. 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో అన్నారు. అయ్యిందా? కాలేదు. ధాన్యం క్వింటాల్ మీద 500 రూపాయలు అన్నారు. అయ్యిందా? కాలేదు. ఒక కాలేజ్ స్టూడెంట్కి 5 లక్షల రూపాయలు
ఓకే. 5 లక్షల కూడా విద్యా కార్డు ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. అయ్యిందా? ఎంతమందికి ఇచ్చారు? లేదు. ఇట్లా అదేవిధంగా ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పారు. ఏది? మొత్తం 6 గ్యారెంటీలో కూడా ఒక్కటి కూడా ఏది లేదు. ఇప్పటి వరకు 420 హామీలలో ఏది అమలు చెయ్యక, ఆ అమలు చేసే శక్తి లేక, అమలు చేసే విజ్ఞత లేక, కేవలం ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణ ఆ రోజు 2014లో ఏ స్థితిలో ఉండే, ఏ స్థితి నుంచి తెలంగాణ వాళ్ళు ఎక్కడికి వచ్చింది? కరెంటు విషయంలో కేసీఆర్ గారు చేసింది చాలా పెద్ద మోసం. ఛత్తీస్గఢ్కి ఈ రోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏ నాయకుడు మాట్లాడే మాట కాదు అది. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా వాళ్ళ తెలంగాణకు 24 గంటల కరెంట్ ఇచ్చి దేశంలోనూ ఒక తలమానికంగా నిలబెట్టింది. ఆ రోజు విద్యుత్తు అదే తెలంగాణతో పాటు ఏకకాలంలోనే తెలంగాణ ₹3.90 యూనిట్ ఒప్పందం చేసుకుంటే, అదే మీరు పరిపాలించేటటువంటి, మీరు అధికారం వెలగబెట్టినటువంటి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 రాష్ట్రాలు అధికారం వెలగబెట్టినటువంటి కర్ణాటక ఎంత యూనిట్కి ఒప్పందం చేసుకున్నది? ₹4.33 కాదా? అదే తమిళనాడు, మీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అదే తమిళనాడు గవర్నమెంట్ ₹4.95కి ఒప్పందం చేసుకోలేదా? అంటే ₹4.95 ఎక్కువనా, లేకపోతే ₹3.90 ఎక్కువనా? బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడన్నా, నాయకుడు ఉన్నటువంటి వాడు, విజ్ఞత ఉన్నటువంటి మాట్లాడినా ఇమీడియట్గా తెలంగాణకు అవసరాలకు, తక్షణ అవసరాలకు, వ్యవసాయ, పారిశ్రామిక, రకరకాల అవసరాల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వటం కోసం దేశంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఉన్నటువంటి కరెంటు తెచ్చి ఒక వ్యూహాత్మకంగా, ఒక దీర్ఘకాలికంగా చేసిన వాటిని సప్లై చేయటమే కాకుండా, దీర్ఘకాలికంగా ఒక యాదాద్రి పవర్ ప్రాజెక్టుని, ఒక భద్రాద్రి పవర్ ప్రాజెక్టుని, సోలార్ పవర్ని, ఇవన్నీ అన్ని రకాలుగా అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? తెలంగాణలో 7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం. దాన్ని ఇవాళ దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించినటువంటి కేసీఆర్ ఒప్పందాలు ఇవన్నిటిని కూడా అర్థం లేకుండా 70 ఏళ్ల కాలంలో 70 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పరిపాలించి మీరు చేసింది ఎంత అంటే 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగితే, సామర్థ్యం తీసుకొస్తే 10 ఏళ్ల కాలంలోనే దాన్ని 3 రెట్లు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వ్యవసాయంలో ఆ రోజు ఎంత ఉండే విస్తీర్ణం? 35 లక్షలు, 33 లక్షలు, 34. ఇవాళ 1,34 లక్షల, 1,40 లక్షల విస్తీర్ణానికి ఇవాళ వ్యవసాయం పంట సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది? ఇవన్నీ కూడా ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పత్తులు పోయింది, పారిశ్రామిక జిఎస్డిపి. ఇవాళ తలసరి ఆదాయం ఎంత ఉండే? ఆ రోజు 2014లో తలసరి ఆదాయం ఎంత ఉండే? ఆ రోజు లక్ష రూపాయల తలసరి ఆదాయం ఇవాళ 3 లక్షల తలసరి ఆదాయంగా పెరిగింది. ఇవన్నీ ఊరికే జరిగినాయా? ఆ రోజు ఐటీ ఉత్పత్తులు ఎంత ఉండే? ఐటీ ఎంప్లాయీస్ ఎంత ఉండే? 3 లక్షల ఐటీ ఎంప్లాయీస్ ఉంటే దాన్ని కేటీఆర్ గారు తనకున్నటువంటి అంతర్జాతీయ సంబంధాలని, దాని మొత్తం నాలెడ్జ్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక నెగోషియేట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అందరినీ వాళ్ళతో ఒక అద్భుతంగా ఇవాళ తెలంగాణలో 10 లక్షల ఐటీ ఉద్యోగులను తీసుకొచ్చి ఐటీ ఉత్పత్తులు ఆ రోజు ఎంత? 2,95,000 కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యేది ఉంటే ఇవాళ 12 లక్షలకు వచ్చింది ఐటీ ఉత్పత్తుల ఎగుమతి. ఇవన్నీ ఊరికి మామూలుగా జరగలే కదా. రాత్రి ఈ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అటు ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన కానీ, మరొక వైపు సంక్షేమ రంగంలో కానీ, మరొక వైపు జాతీయ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టడానికి రకరకాల ఉపాధి కల్పన కోసం వచ్చేటటువంటి వాళ్లకు అవసరమైన ఒక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వాళ్లకు ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అవసరమైనటువంటి అన్నిటిని కూడా ఒక అద్భుతంగా దృష్టి కేంద్రీకరించి ఫోకస్డ్గా చేయటం వల్ల ఇవాళ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగినాయి. మొత్తం మీద ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? ఇవాళ పెద్ద మాట్లాడేటటువంటి ఆ రోజు రాష్ట్ర బడ్జెట్, ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1,10,000 కోట్లు 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఒక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇవాళ 3.5 లక్షల కోట్లకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి సేమ్ అదే స్థాయిలో ఆ పక్కన ఉన్నట్టు మనతో పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా పెరిగి ఉండాలి కదా. మీరు చెప్పేటటువంటి పనికిమాల లెక్కలే నిజమై ఉంటే, హేతుబద్ధత ఉంటే, దాంట్లో నిజాయితీ ఉంటే, సేమ్ పక్కన ఉన్నటువంటి
మన నుంచి విడిపోయింది ఇంకా పెద్ద రాష్ట్రం అది. దానికి సేమ్ అదే లెక్క అక్కడ కూడా వర్తించాలి కదా. అక్కడ ఎందుకు జరగలేదు? ఎందుకు అది చితికిల పడిపోయింది? ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, ఇంకో తమిళనాడులో అది ఎందుకు జరగలే? ఒక తెలంగాణలోనే ఎందుకు జరిగింది? కేసీఆర్ గారు ఒకవైపున, కేటీఆర్ గారు ఒకవైపున తెలంగాణ ప్రజలతోటి ఉద్యమ కాలంలో మమేకమై పనిచేసినటువంటి వాళ్ళు, ఇక్కడ సమస్యలు ఏంది, వాటి పరిష్కారం ఏందని ఉద్యమ కాలంలోనే ఓ మేధామదనం వందలాది మంది, వేలాది మంది ఆయా రంగ మేధావులతోటి, నిపుణులతోటి చర్చించి ఒక అవగాహనతో ఉన్నారు కాబట్టే చేయగలిగిండు. ఆ చేసినటువంటి గొప్పతనాన్ని ఇవాళ వీళ్ళు ఒప్పుకునే లక్షణం లేక భారతదేశం ముందు, దేశం ముందు ఒక తలమానికంగా అగ్రభాగాన ఉన్నటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అంగీకరించే లక్షణం లేక కేవలం అదే పనిగా బదనాం చేసే పని పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అభివృద్ధి ఈ నిజంగా ఈ 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని మీరు చెప్పుకుంటా ఉన్నారు. సో అంతే విధంగా అవినీతి కూడా జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, బీజేపీ చెప్తా ఉంది. అదేవిధంగా ఈరోజు కవిత అరెస్ట్ జరగడానికి కారణం ఈ లిక్కర్ పాలసీలో జరిగినటువంటి పెద్ద అవినీతి, అందుకనే ఆమె ఇంకా బయటకు రాలేకపోతుంది, బెయిల్ కూడా దొరకలేనటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం సార్ సమాధానం? ఇప్పుడు ఇవాళ తెలంగాణలో అభివృద్ధి జరిగిందా, ఏం జరిగిందా అని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేకపోతే నేను చెప్పడమో కాదు, ప్రపంచంలోనే 180 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అదొక ప్రామాణికమైనటువంటిది ది ఎకనామిస్ట్ అనేటటువంటి ఒక వరల్డ్ ప్రముఖమైనటువంటి ఒక మ్యాగజైన్. దాంట్లో ఒక దానికి సంబంధించి రావటానికి ఒక ప్రెస్టీజియస్గా ఒక ఫీల్ అవుతాయి ఏ దేశ ప్రభుత్వం అయినా ఎక్కడైనా కూడా. అటువంటి ది ఎకనామిస్టు లండన్ బేస్డ్ మ్యాగజైన్, ఇంటర్నేషనల్, ఇవాళ రాలే, రాత్రి రాలే, 180 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటిది. దాని క్రెడిబిలిటీ, దానికి ఉన్నటువంటి ఇది ఆ రోజు నుంచి ఈ రోజు సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఆ పత్రిక 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ పట్ల జరిగినటువంటి ప్రచారం ఏందని నేపథ్యాన్ని చెప్తూ ఈ 10 ఏళ్ల కాలంలో సాధించినటువంటి అద్భుతం ఉత్పత్తి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో అన్ని, సాగునీటి రంగం, వ్యవసాయ రంగం, ఐటీ సెక్టార్, వెల్ఫేరు, మిగతా అన్ని రంగాల్లో జరిగినటువంటిది, జిఎస్డిపిని మొదలుకొని జిఎస్డిపి, తలసరి ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం అన్నిటిని కూడా ఐటీతో సహా ఎట్లా అని చెప్పేసి చెప్పి ఏం చెప్పింది, ఆ రోజు తెలంగాణ వస్తే తెలంగాణ ఆగమవుతుంది, తెలంగాణకు పరిపాలన ఉండదు, వనరులు ఉండదు, కరెంటు ఉండదు అని చెప్పేసినటువంటి స్థితిలో తెలంగాణ ఉండే. అటువంటిది ఇవాళ తెలంగాణ చిన్న రాష్ట్రాలని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు చేసే వాదన, అటువంటి వాదన నుంచి దాటి వాళ్ళ తెలంగాణ ఒక చిన్న రాష్ట్రాలు డిమాండు ఒక రోల్ మోడల్గా మారింది. ఎందుకు చిన్న రాష్ట్రాలు అవసరము, తెలంగాణ చిన్న రాష్ట్రాలు వస్తే ఎంత పాజిటివ్గా ఉంటుంది అన్నటువంటి దాని విషయంలో అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది తెలంగాణ అని చెప్పేసి ఆ పత్రిక రాసింది. జరిగినటువంటి దాన్ని కాకుండా కంక్లూజన్గా చెప్పింది. అంటే ఇవాళ మీరు కేవలం రాజకీయ కుట్రపూరితమైనటువంటి దుష్ప్రచారం తప్ప మీరు మాట్లాడేది వాస్తవం ఏందో జరిగితే వాస్తవ కోణంలోనే ఇవాళ చూస్తే ఇవన్నీ అర్థమవుతుంది. వంకర బుద్ధితోటో, కుట్రతోటో, కుట్రపూరితంగానో, దుర్బుద్ధితోనో చూస్తే మీరు అన్నటువంటి అన్నీ కనిపిస్తాయి. కాళేశ్వరం బ్రహ్మాండంగా చెప్పారు కదా, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ఖర్చు పెట్టింది 94,000 కోట్లు, 1,00,000 కాకుండా అబద్ధం ఏందన్నది తెలిపోయింది కదా. నిన్న మొన్న దానికి ఏం మాట్లాడిరు, సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్లస్ మహబూబాద్, ఇవాళ మహబూబాద్ జిల్లా, ఈ 3 అంటే ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, భద్రాద్రి, మహబూబాద్ జిల్లా, 3 జిల్లాలకు సంబంధించిన 10 లక్షల ఎకరాల కోసం రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు, 10 లక్షల కోసం. దాన్ని అధికారంలోకి రాగానే వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీలో పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి మాట్లాడింది ఏంటంటే అసలు భారతదేశంలో 70 ఏళ్ల కాలంలో స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఏం జరగలే, మొత్తం జరిగింది అది అని చెప్పారు. మరి నిన్ననే కదా మీరే కదా పోయి అది ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది కదా. అంటే మరి ఏంది అంటే మీరు మాట్లాడేదానికి, మీరు చేసేదానికి ఎప్పుడు ఏమైనా మాట్లాడతారు, అబద్ధాలు, నోటుకు వచ్చినట్టు అబద్ధాలు. కవిత గారి విషయంలో జరిగింది ఏమంటారు? కవిత గారి విషయంలో కేవలం రాజకీయ కుట్రపూరితంగా బీజేపీ చేసినటువంటి దుర్మార్గం ఒక కవిత గారి విషయంలోనే జరగాలి. ఇవాళ ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వాళ్ళు అందరి విషయంలో బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఉపయోగిస్తున్నటువంటి ఈడీలని, సిబిఐలని వాటిని ఉపయోగించి చేసినటువంటిది ప్రతి సందర్భం అదే ఇవాళ జరిగింది. అదే
కేజ్రీవాల్ గారి మీద ప్రయోగం జరిగింది, అదే కవిత గారి మీద జరిగింది, అది మనీష్ సిసోడియా మీద జరిగింది. ఇంకా అట్లా వీళ్ళు ఎంతోమంది, ఎవరో ఎగ్జాంపుల్ కాదండి, వాళ్ళ అస్సాం ముఖ్యమంత్రి ఉన్నటువంటి బిశ్వేశ్వర్ శర్మ ఆయన కూడా దీన్ని బీజేపీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన మీద కూడా ఈడీ కేసు సేమ్ ఇప్పుడు కేజ్రీవాల్ లెక్క కవిత గారి లెక్క మీద చేసినట్టే చేసారు. మరి ఎప్పుడైతే ఆయన అది గ్రహించి దాంట్లో ఉన్నటువంటి ఎందుకు ఈడీ వచ్చింది మా ఇంటికి అన్నది, ఎందుకు సిబిఐ మా ఇంటికి వచ్చింది అన్నటువంటి సూక్ష్మ ధర్మాన్ని గ్రహించినటువంటి బిశ్వాస్ శర్మ గారు ఏం చేసిరు, బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. పారిపోయినప్పటికి ఈడీ సిబిఐ అన్నీ మాయమైపోయింది. ఏమైంది, ఏకంగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారు బీజేపీ పార్టీ. మరి దాంట్లో ఉన్న మతలబేంది, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ ధర్మం ఏంది, అంతే కదా. అట్లాగే ఇక్కడ కవిత గారు కూడా కేసీఆర్ గారి ఒక బలమైన నాయకుడిగా, ఒక జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేటువంటి దృష్టితో కూడా కేసీఆర్ గారు ఉన్నటువంటి కేసీఆర్ గారిని నైతికంగా దెబ్బగొట్టడం కోసం కవిత గారిని అక్కడ ఉన్నటువంటి చేసినటువంటిది ఉంటుంది. ఇవన్నీ అన్నిటికీ న్యాయబద్ధంగా ఈ దేశంలో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. బట్ అన్నిటికీ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు మరి ఏంటి, తెరలేపారు మీ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ వాళ్ళు. గతంలో మీరు చేసింది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఏంటి మరి దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రగతి భవన్ తలుపులు తెరుచుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు కాలు పట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారి నోటికి వస్తే ఏ మాట అయినా మాట్లాడతారు. ఇవాళ ఇది మాట్లాడతారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. ఎవరు ఎక్కర్లేదు. దానం నాగేందర్ గురించి ఏం మాట్లాడిండు? దానం నాగేందర్ అనేటోడు ఖైరతాబాద్ పంచగుట్ట సెంటర్లో పల్లి బట్టాలని అనుకునేటటువంటి వాడు అని మాట్లాడిండు. ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఏం మాట్లాడిండు? ఈయన స్పీకర్, బాన్సవాడ ప్రజలు ఓట్లేసి గెలిస్తే ఈయన స్పీకర్గా కూర్చొని ఇద్దరు కొడుకులని ఆంబోతులు లెక్క ఇద్దరు కొడుకుల్ని బాన్సవాడలో వదిలేసిండు. వాళ్ళు ఆంబోతులు వేసినట్టుగా బాన్సవాడని నిజామాబాద్ జిల్లాను దోచుకుంటున్నారు. దుర్మార్గుడు, ఒక దండుపాలెం ముఠ, అయ్యా కొడుకులు ఒక దండుపాలెం ముఠ అన్నాడు. మరి ఇవాళ ఏమైంది? అట్లాగే కడియం శ్రీహరి గారి మీద ఏం మాట్లాడిండు, ఇంకొకరి మీద ఏం మాట్లాడిండు. ఇక నేను పేర్లు అన్నీ చెప్పుకుంటే ఆయన మాట్లాడి ఇవన్నీ ఎవరు కాదు. మరి వీళ్ళందరి ఇలా మొత్తం ఎందుకు ఏమైంది ఎందుకు మొత్తం ఇప్పుడు? అందుకోసమే ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు పార్టీలని ఎందుకు అంటే దీనికి ఒక నేపథ్యం ఉన్నది. కేసీఆర్ గారు 2015లో కొందరు టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ఒక నేపథ్యం ఉన్నది. ఎందుకు అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు పొత్తు ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. ఎన్నికల కూటమిగా పోటీ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తు ధర్మాన్ని విస్మరించి తెలంగాణ వాదాన్ని భూస్థాపితం చేస్తా రాజకీయంగానే లేకుండా చేయాలంటే టీఆర్ఎస్ మనుగడ ఉండొద్దు అని చెప్పేసి పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి కూడా 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. అది చరిత్ర ఆ రోజు మొదలైంది. ఆ తర్వాత 2000 అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పట్ల వ్యవహరించినటువంటి తీరు, కుట్రపూరితంగా వ్యవహరించినటువంటిది చరిత్ర ఎవరికేం ఇవాళ ఏం పోదు, ఉరికేం పోదు. ఇవాళ ఏదో మాట్లాడంగానే ఏం పోదు. ఆ నేపథ్యంలో ఎందుకు అంటే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణని ఎప్పటికి కూడా తెలంగాణ అస్తిత్వం లేకుండా అస్తిత్వానికి రాజకీయ వేదిక అయినటువంటి టీఆర్ఎస్ను కనుమరుగు చేయాలా, భూస్థాపితం చేయాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాగానే కేసీఆర్ గారు అధికారంలో రాగానే చేసిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు స్వయంగా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయినటువంటి వాడు, ప్రత్యక్షంగా దొరికినటువంటి ఓటు కేసులు దొరికినటువంటి వాడు. అప్పుడు మేల్కొన్నటువంటి కేసీఆర్ గారు ఏం జరుగుతుంది అంటే ఇదిగో వీళ్ళ కుట్రలు ఇంకా ఆగిపోలేదు, తెలంగాణ వచ్చేంత వరకు అడ్డం పడ్డారు, తెలంగాణ వచ్చినాక కూడా వీళ్ళు మనల్ని రాజకీయంగా అస్థిరపరిచేటటువంటి కుట్ర చేస్తున్నారు, దీన్ని బలంగా తిప్పికొట్టాలి అనే నేపథ్యంలో రాజకీయ పునరీకరణ అనేటువంటి విధానాన్ని తీసుకొని అప్పుడు తెలంగాణ కోసం ఉండేటువంటి ఇక్కడ సీనియర్ నాయకులు తెలంగాణ పట్ల ఇక్కడ మళ్ళీ సరే ఉన్నప్పుడు వేరే రాజకీయంగా ఏ వేదికల మీద ఉన్నా కూడా టీఆర్ఎస్తో కలిసి రావడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళని ఎమ్మెల్యేని తెలంగాణని నిలబెట్టడం కోసం, తెలంగాణ
లో సుస్థిరమైనటువంటి పరిపాలన కోసం కేసీఆర్ గారు ఆ రోజు ఈ ఎమ్మెల్యేలను తీసుకురావడం జరిగింది. కాబట్టే ఇవాళ తెలంగాణ అనేది విఫల రాష్ట్రంగా మార్చలేకపోయింది. 10 ఏళ్ల పాటు అప్పటికే మీకు 84 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాదు. 64 ఆ రోజు ఉన్నది. అది ఆ విధంగా జరిగినటువంటిది. ఇవాళ దేనికోసం మీరు ఏ లక్ష్యం కోసం ఇవాళ మీరు చేసుకుంటున్న దేనికోసం? ఇవాళ తెలంగాణ 10 ఏళ్లుగా స్థిరపడింది, స్థిరమైన రాజకీయాలు వచ్చింది. అప్పటి వరకు తెలంగాణ వ్యతిరేకులు మాట్లాడినటువంటి ప్రతి దిక్కుమాల వాదనకి 10 ఏళ్లలో తెలంగాణ సమాధానం చెప్పింది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని, ఒక రోల్ మోడల్గా నిలబడింది తెలంగాణ. అటువంటిది లాస్ట్కు ఏమైందంటే ఇవాళ మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మీరు చేసేది అంటే ఇది ఆ రోజు 2015లో చేసుకునేటువంటి దాన్ని వీటిని రెండింటిని ఎట్లా కలుపుతారంటే దానికి సంబంధం. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది ఇంకా చెప్తాను. పార్టీలు మీరు ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ దేశంలో తీసుకొచ్చినోడు ఎవరు? మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ. దాన్ని ఇవాళ ప్రతి సందర్భంలో తుంగలో దొక్కినటువంటి వాళ్ళు మీరు. నేను చెప్పాను మొన్న కూడా 2024 ఎన్నికల్లో మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలు ఏంది? ఇది సమర్థవంతంగా అమలు కావట్లేదు. ఎన్నికల మేనిఫెస్టో ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం, దీన్ని ఎఫెక్టివ్గా సమర్థవంతంగా అమలు చేయడం కోసము మేము సవరించి ఇంకా కొత్త అవసరమైతే 10th షెడ్యూల్ కూడా సవరణ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు. ఇదా మీరు 10th షెడ్యూల్ చేసి ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అంటే దగ్గరుండి ముఖ్యమంత్రి ఇంట్లో పొంటి తిరిగి చేర్చుకోవడం, ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటమా? దానికి రేవంత్ రెడ్డి గారు చక్కగా తీసుకుపోయి ఆయన మంచిగా రాహుల్ గాంధీ గారు ఎండార్స్ చేయడం. సో ఇది నెక్స్ట్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే తెలంగాణలో? మరి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అంటే బీఆర్ఎస్ గానే కొనసాగుతుందా, టీఆర్ఎస్ గా కొనసాగుతుందా ఫైనల్గా? దానికి సంబంధించి ఇప్పుడు అది సున్నితమైన అంశము. దానికి సందర్భం వచ్చినప్పుడు ఆ అభిప్రాయం ఒకటి కార్యకర్తలు ఉంది, అది వేరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు ఏదైనా కూడా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం పునాదిగా ఆలంబనగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఎప్పటికీ ఒక రక్షణ కవచనంగా ఉండేది. నాయకత్వం కానీ, పార్టీ కానీ, రాజకీయ వేదిక కానీ ఓన్లీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ. వీళ్ళందరూ కూడా రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రజలను ఇంకోటో ముసుగులు వేసుకొని ప్రజలని, ఆయా రంగాల ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం వీళ్ళు ఎన్నడూ నిలబడింది లేదు, నిలబడేది లేదు. ఓన్లీ ఎప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకి రక్షణకు అవసరం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ఏ. దాంట్లో దాన్ని ఎవ్వరూ కాదని లేదు, అది వాస్తవము. త్వరలోనే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.